ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎట్టకేలకు వారికి తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 2024లో డిఎస్సి ద్వారా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీపి కబురును అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే దాదాపు 2024 డిఎస్సి ద్వారా ఎన్నికైనటువంటి అంటే నియమితులైనటువంటి ఉపాధ్యాయులు దాదాపుగా అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 11,062 మంది ఉపాధ్యాయులకైతే తమ ఉద్యోగ జీవితంలో ఇది కీలకమైన మైలురాయి అనే చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 10 నుంచి వారి సర్వీసును లెక్కించి వాళ్లకు వేతనాలు చెల్లించడానికి సిద్ధమైంది. దానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ట్రెజరీ విభాగం కూడా ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆయా జిల్లాల ఖజానా శాఖలకు స్పష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ ట్రెజరీ విభాగం. అయితే ఈ సర్వీసు లెక్కింపు ద్వారా దాదాపు వారికి పింఛన్ హక్కు కావచ్చు, ఇంక్రిమెంట్లు, ఇంకా ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా పూర్తి స్థాయి హక్కులైతే కలుగుతాయని తెలియజేస్తుంది ప్రభుత్వం. చాలా కాలంగా అంటే తమ సర్వీసును పరిగణలోకి తీసుకోండి మహాప్రభు అంటూ చాలాసార్లు వాళ్ళు ఆ ఉపాధ్యాయులందరూ కూడా డిమాండ్లు చేయడం జరిగింది. వాళ్ళ డిమాండ్లకు అనుగుణంగానే వాళ్ళ వినతులు, ఆందోళనలు, సంఘాల ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించాయని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అంటే ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత నిర్ణయం వల్ల అయితే ఈ ఉత్తర్వుల నేపథ్యంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉద్యోగ భద్రత పెరగడంతో పాటు వేతన పరంగా కూడా ప్రయోజనాలు కలుగుతాయని వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం యొక్క క్రెడిటే అన్నట్లు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే 2024 డిఎస్సి ద్వారా ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళలో 11,062 మంది ఉపాధ్యాయులకైతే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వాళ్ళ అంటే వాళ్ళ యొక్క సర్వీసును లెక్కించి ఆ సర్వీసును లెక్కించిన తర్వాత వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లో మంచి అంటే డబ్బును జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం అయితే ఈ రకంగా అయితే తెలంగాణ ఉపాధ్యాయులకు ఓ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎట్టకేలకు చాలా కాలంగా వాళ్ళు అనేక రకాల వినతులు సమర్పించడం కానీ వాళ్ళ పోరాటము దేవుడికి ఏరిక ఆ రేంజ్లో పోరాడారు. ఎట్టకేలకు వారికి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళను గుర్తించి ఈ రకంగా వాళ్ళకైతే ఇప్పుడు ప్రస్తుతం 2024 అక్టోబర్ 10 నుంచి వాళ్ళ యొక్క సర్వీసును లెక్కలోకి తీసుకొని అక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా ఏవైతే వేతన చెల్లింపులు ఉంటాయో వాళ్ళకి అవి వేతన చెల్లింపులకు అంగీకారం అయితే తెలియజేసింది. ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ట్రెజరీ విభాగం కూడా దీనికి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సర్వీసు లెక్కింపు ద్వారా వాళ్ళకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న కోణంలో చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అంటే ఏదైతే పింఛన్ హక్కు ఉంటుందో పింఛన్ హక్కు, ఇంక్రిమెంట్ల విషయం కావచ్చు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి.